ఎంపీలకు చీవాట్లు. తెలంగాణపై ఎంపీ తేజస్వి కామెంట్స్ చేస్తున్నా మౌనంగా ఉన్నారని మండిపాటు అంటూ సిగ్గు శరం లేకుండా ఆ ఎంపీ అట్లా మాట్లాడుతుంటే కనీసం మన ప్రాంతం మీద ఉన్నటువంటి సోయి, మనం తెలంగాణ ఎంత కష్టపడి తెచ్చుకున్నాం అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా మాట్లాడకుండా మన సిగ్గులేని ఎంపీలు చప్పుడేగా కూర్చున్నారు అని చెప్పేసి ప్రజలు మొత్తం అనుకునే కాడికి తీసుకొచ్చి పెట్టారు. అది అంటారు కదా, అంత అయిపోయాక డప్పు కొట్టినట్టు, లగ్గం అయిపోయాక డప్పు కొట్టినట్టు, లేకపోతే దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు. మళ్ళీ నేను కుక్కలతో పోల్చినా అంటే నేను పోల్చలేదు, నాకు సంబంధం లేదు, ఇది జనం అన్నటువంటి మాట వాళ్ళ కామెంట్స్లో ఉంది, కావాలంటే చూపిస్తా. సో తను మాట్లాడినప్పుడు అడ్డం పడినటువంటి దొంగలు ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళకు చీవాట్లు పడ్డాక పొన్నం ప్రభాకర్ కంప్లైంట్ ఇచ్చినాక డీజీపీ శివధర్ రెడ్డికి ఇవన్నీ జరిగినాకనే వీళ్ళు మాట్లాడారు. కానీ అప్పటిదాకా వీళ్ళకి ఆ సోయి కూడా లేదు, అసలు తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు ఒక్కడూ లేకపోయా పార్లమెంట్లో అని చెప్పి ఈ వార్త వచ్చింది. ఒకసారి చూడండి. మంత్రులు సీనియర్ల కౌన్సిలింగ్తో మరుసటి రోజు నిరసన. ఆ రోజు పండుకున్నారు, నిద్రపోయారు. వాళ్ళకి బగ్గ నిద్ర వచ్చింది. ఒక్కరికైనా సోయి ఉంటేనేమో బాగుంటుండే, తెలంగాణ పోరాటంలోనో తెలంగాణ పైన ప్రేమలో ఉన్నాడు ఉంటే బాగుంటుండే. అంతకంటే ముందు ఏ పార్టీలు ఉన్నారో ఎరక, అంతకంటే ముందు ఏం చేసిరో ఎరక. అందుకోసమే ఒక్క బీఆర్ఎస్ ఎంపీ అన్న ఉంటే బాగుండేదని చాలామంది అనుకున్నారు. ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా అయిపోతుండే పార్లమెంట్లో, అంటే ఇక్కడ లోక్సభలో. రాజ్యసభలో ఉన్నారు కానీ లోక్సభలో ఆ తేజస్వి సూర్య మాట్లాడుతున్నప్పుడు ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా ఊరుకునేటోడు కాకుంటుండే. దట్ ఈజ్ కేసీఆర్. నిజంగా చెప్పాలంటే తెలంగాణ మీద విషం జిమ్మాలనుకున్న ఎవ్వరికైనా కేసీఆర్ చూస్తే ఉచ్చబడుతుండే. కానీ ఇలా అది లేదు పరిస్థితి. నేను ఈ పదం ఎందుకు వాడుతున్నా అంటే సోషల్ మీడియాలో ఇంతకంటే దారుణంగా ఉంది. అయినా కూడా నేను కుదిరినంతలో తక్కువ పదం వాడి చెప్తా ఉన్నా. సో కేసీఆర్ అనేటోడు ఉంటే కనుక ఎవ్వరు కూడా మాట్లాడకపోతుండే. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళకి ఏ సమాధానం, ఈట్కా జవాబ్ పత్తర్సే దెంగి అన్నట్టు ఉంటుండే. కానీ ఇలా లేరు, బీఆర్ఎస్ ఎంపీలు లేరు, లేకపోతే ఇంకేముంటుంది, ఇంకా అడిగేటోడవుడు మాట్లాడేటోడవుడు అందరూ దొంగలేనేరి. నేను బీజేపీ ఎంపీల నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా బీజేపీ ఎంపీలు సరే అలా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మాట్లాడేది సరే, వాళ్ళు ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటారు లేదా సైలెంట్గా ఉంటారు. కానీ కాంగ్రెస్ ఎంపీల కన్నా సోయి ఉండొద్దా, కొంచెం ఆలోచన ఉండొద్దా? పొన్నం ప్రభాకర్ అన్నాడు కదా, ఒక తెలివిలేని దద్దమ్మ, ఒక తెలివిలేని వెధవ ఇట్లా మాట్లాడిండని అంటా ఉన్నారు కదా, అంతకు రెట్టింపుగా తెలివిలేని దద్దమ్మలు, సోంబేరులు, సన్నాసులు ఉండడం వల్లనే ఇలా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఏమీ చేయలేకపోయారు, ఏం మాట్లాడలేకపోయారు అని చెప్పి నిన్నంతా బాధపడ్డారు. అదంతా అయిపోయినాక, జనం నుంచి తిరుగుబాటు వచ్చినాక, జనం వ్యతిరేకిస్తున్నారన్నాక, బీఆర్ఎస్ ఇక్కడ లొల్లి చేస్తుందని తెలిసిన తర్వాత మెల్లగా వీళ్ళు ఏదో అంటారు కదా, అన్నీ అయిపోయినాక మొదలుపెట్టి ఇక నిరసన చేపట్టిరు. అందులో మళ్ళీ ఇగో కాంగ్రెస్ సీనియర్ మంత్రులు, పైగా సీనియర్ల కౌన్సిలింగ్తోనే అయిందట తప్ప కానీ వానికి ఒక్కరికి సోయి లేదని జనం అంటా ఉన్నారు. మళ్ళీ నేనంటలేను. ఒకసారి చూడండి. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను దేశ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ ఎంపీలు మౌనంగా ఉండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సభలో 8 మంది ఎంపీలు ఉన్నా కనీసం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయకపోవడంపై సొంత పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ నాయకులు, మంత్రులు, తెలంగాణ వాదులు వారికి ఫోన్లు చేసి చివాట్లు పెట్టడంతోనే మరుసటి రోజు పార్లమెంటు బయట నిరసన తెలిపారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుందంటూ. ఇక చర్చ ఏమున్నది, ఉన్నదేనా జరిగిందేనా? చివాట్లు పెడితేనే కదా వాళ్ళకి బుద్ధి వచ్చింది, సోయి వచ్చింది, అట్లయితేనే కదా మాట్లాడుతుంది, లేకపోతే ఏడ మాట్లాడారు. ఇక చూడండి ఒక్కసారి. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అవమానపరుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండడం ఏంటని మండిపడుతున్నారు. ఆయన మాటలు వెంటనే ఖండించేందుకు ఎంపీలు చొరవ చూపలేదని ఆరోపిస్తున్నారు. గురువారం లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కర్ణాటక చెందిన ఎంపీ తేజస్వి రాష్ట్ర దేశ విభజనతో పోల్చారు. ఆ సమయంలో రాష్ట్రానికి చెందిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు సభలోనే ఉన్నారు, కానీ ఎవ్వరూ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించలేదు. బీజేపీ ఎంపీ కామెంట్స్పై బీఆర్ఎస్ మాత్రం తీవ్రంగా స్పందించింది. ఏకంగా ఆ పార్టీకి చెందిన కీలక నేతలందరూ బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ మంత్రులు రంగంలోకి దిగి బీజేపీ ఎంపీ మాటలు ఖండించారు. కానీ పార్లమెంట్లోనే కౌంటర్ ఇవ్వాల్సిన కాంగ్రెస్ ఎంపీలు మాత్రం మరుసటి రోజు స్పందించారు. తేజస్విపై యాక్షన్ తీసుకోవాలంటూ పార్లమెంటు బయట నిరసన తెలిపారు. అయితే ముందు రోజు మౌనంగా ఉన్న ఎంపీలు 24 గంటల తర్వాత మేల్కొనడానికి కారణం సొంత పార్టీ నేతలు, తెలంగాణ వాదులు ఫోన్ చేసి చీవాట్లు పెట్టడమేనని ప్రచారం జరుగుతుందంటూ. నిజంగా తర్వాత చీవాట్లు పెట్టినాకనే బుద్ధి వచ్చింది వాళ్ళకి, లేకపోతే వాళ్ళకంత ఆలోచనే లేదు. నేను ఇలా కేసీఆర్ మీద ప్రేమతో చెప్పట్లేదు, కేసీఆర్ గొప్పడని కూడా చెప్తలేను. కానీ కేసీఆర్ అంటోడు ఉంటే అడ్డం పెట్టినట్టే, అడ్డం గోడగట్టినట్టే తెలంగాణకి. ఎలా ఆయన గొప్పతనం ఏందో తెలుసా? ప్రాంతం మీద ఎవడన్నా విషం జింబాలని చూసినా, ప్రాంతాన్ని ఎవడన్నా అవమానం చేయాలని చూసినా, ప్రాంతాన్ని ఎవరన్నా వివక్ష చూపాలని ప్రయత్నం చేసినా ఊరుకుంటోడైతే కాకుండా, ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని తిట్లు వచ్చినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా ఆయనని ఇబ్బంది పెట్టినా భరిస్తాడేమో. కానీ తెలంగాణను ఏమన్నా అంటే మాత్రం ముక్కోకపోతుండే.
గద్ద లెక్క వాళ్తుండే. కానీ ఇలా ఏమైంది? గద్ద లెక్క వాలేటోళ్ళు లేరు. ఇలా అదే పరిస్థితి అయింది. ఇలా అందుకోసమే ఇలా ఆ ఎంపీ ఎన్ని మాట్లాడినా వీళ్ళు సపడే కూకున్నారు. వీళ్ళకి ఏమున్నది సోయి? ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమతోనే చెప్తున్నా, కేసీఆర్ మీద ఉన్న ప్రేమతో చెప్పట్లే. కేసీఆర్ కాకపోతే ఇంకొక ఆయన, కానీ గట్టిగా మాట్లాడేటోడు, కొట్లాడేటోడు, మన ప్రాంతం గురించి తాపత్రయపడేటోడు కావాలి. సో అందులో మొదటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన గురించి చెప్తున్నా తప్ప ఆయన గొప్పోడని చెప్తలేను. కానీ ఆయనకు ఉన్నటువంటి ఆలోచన గొప్పదంటా ఉన్నా, తెలంగాణ ప్రాంతం మీద ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ గొప్పదంటా ఉన్నా, ప్రేమ గొప్పదంటా ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నదంటా ఉన్నా. అందుకోసానికే ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని మనం చూసినాం అందరం కూడా. అట్లాంటి పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉంటే ఇలా గద్దలోనే వాల్దురు. ఇలా వాళ్ళు లేరాయే, వీళ్ళు మాట్లాడరాయే, మధ్యలో వీళ్ళు దొంగలయ్యి. ఇంకేం చేస్తారు? ఇంకా ఒక్కలకన్నా తెలంగాణ ఉద్యమంతోని కానీ, తెలంగాణ ప్రాంతంలో మరి రైతులతోని కానీ, లేదా అప్పటి కష్టాలతోని కానీ ఏమన్నా సంబంధం ఉందా ఈ ఎంపీలకు? ఎక్కడన్నా ఇక్కడ కనబడుతున్నట్టు ఈ వేం నరేందర్ రెడ్డికి కానీ, కడియం కావ్యకు కానీ, రఘునాథ రెడ్డికి కానీ, ఇటుపక్క చామల కిరణ్ కుమార్ రెడ్డికి కానీ, మల్లు రవికి కానీ, ఇంకా అంతో ఇంతో మల్లు రవి ఒక్కడే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఆయన అప్పటి నుంచి సరే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినా అప్పటి ప్రయత్నంలో ఉన్నాడని అనుకుందాం. వీళ్ళైతే అంత కొత్తలే కదా. వేం నరేందర్ రెడ్డి అయితే టీడీపీలనే కదా కులికింది అప్పుడు. కడియం కావ్య అయితే అసలు ఎక్కడుందో తెలియదు కదా, నోవేర్, రాజకీయాల్లోనే లేదు ఉద్యమం టైంలో. ఇటు పక్క ఇక ఈ రఘునాథ్ రెడ్డి పొంగులేడి వియంకుడైనా, ఆయన ఎక్కడుందో తెలియదే. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసిండో మనందరికీ తెలుసా. ఇంకా ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు ఇలా తెలంగాణ గురించి విషం జిమ్ముతుంటే మాట్లాడాలని కోరుకోవడమే మనం చాలా తప్పిదం. వీళ్ళు మాట్లాడతారని అనుకోవడం, కోరుకోవడమే మన భ్రమ నిజంగా చెప్పాలంటే. అందుకే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొద్దిమంది నాయకులన్నా, ఒక 2-3 ఎంపీలన్నా ఉంటే ఇలా అట్లాంటి పరిస్థితి ఉండకపోతుండే. ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరన్నా మాట్లాడడానికి భయపడుతుండే. కానీ ఇలా బీజేపీలు కూడా సమర్థించుకుంటారు. ఎస్, కాంగ్రెస్ అన్యాయం చేసింది కాబట్టే మాట్లాడిండి అంటా ఉన్నారు. కానీ మరి మేము తప్పిదం చేసినాం, మేము కూడా తప్పు మాట్లాడమని చెప్పట్లే, ఒప్పుకోవట్లే. యూటర్న్ తీసుకుర్రు. ఒకవేళ అందులోంచి అర్థం కానీ భావం కానీ మిమ్మల్ని ఎవరైనా బాధిస్తే అది వెనక్కి తీసుకుంటామని అంటా ఉన్నారు. కానీ అది తప్పు అని మాత్రం ఖండిస్తలేదు. ఇదంతా మనం చూసినాం కదా. అందుకే అర్థం చేసుకోవాలి. పార్లమెంట్ ఎదుట ఇలా దొంగల ఆర్డర్ల కుక్కలు మరినట్టు 24 గంటల తర్వాత మెల్లగా పార్లమెంట్ ఆవర్లకు వచ్చి ఇప్పుడు చేస్తున్నారు అని ప్రజలు అంటా ఉన్నారు. నా మాట కాదు, నా సిద్ధాంతం కాదు, నా వేదం కాదు. నేను చెప్పేది ఒకటే, నేననే చేయాల్సింది. దాన్ని ఇప్పుడు ఏమన్నా అన్నకాడ అడ్డం పడితే లెక్క అవుతుంది. కానీ అయిపోయినాక చేస్తే ఏమున్నది చెప్పురి. ఏదో అంటారు కదా, అయిపోయిన లగ్గంకి వచ్చి సప్పుడు చేసినట్టు. ఇంకా చాలా సామెతలు ఉన్నాయి తెలంగాణలో.